ఆ రోజు రాత్రి హిమబిందు పడుకుని ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకోసాగింది. పిచ్చి పార్వతమ్మ! నోరే కాని దూరం ఆలోచన లేదు. తనసలు గుర్తుపట్టనే లేదు. ఎలా పడుతుందిలే! తన్ని 10 ఏళ్ల వయసులో చూసింది. పోనీ గోపాలకృష్ణ గాని గుర్తుపడతాడా? ఉహుం, అతను అస్సలు గుర్తుపట్టలేడు. పార్వతమ్మతో తను ఎన్ని అబద్ధాలు చెప్పింది. పాపం అన్నీ నమ్మేసింది. తల్లి తమ్ముడు ఉన్నారనుకుంటోంది. స్కూటర్ మీద ఎవరో అతన్ని చూసి మా తమ్ముడు అని చెప్పింది. తను చెప్పిన అబద్ధాలన్నీ వాళ్ళు నమ్మేశారు. స్త్రీ తలుచుకోవాలే కాని సాధించలేనిది ఏమీ లేదు. భగవంతుడు పురుషుడికి శక్తి ఇస్తే స్త్రీకి యుక్తినిచ్చాడు. శక్తికి మించింది యుక్తి. యుక్తితో స్త్రీ ముల్లోకాల్ని జయించొచ్చు. గోపాలకృష్ణ ఎంత బలవంతుడైనా తన తెలివితేటల ముందు తల వంచాల్సిందే. అన్యాయం ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే. నిజాయితీ ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. పార్వతమ్మ తన తండ్రిని అన్న మాటలు ఒక్కొక్కటే గుర్తుకొచ్చి హిమబిందు హృదయంలో శూలంలో గుచ్చుతున్నట్లయింది. జరిగింది మర్చిపోగలదా? ఆ మాటలు తలుచుకుంటుంటే మనసులో విపరీతమైన బాధ కలగసాగింది. ఆ బాధ భరించలేక ఆమె నేత్రాల్లో ఉన్న అశ్రువాహిని ఒక్కసారిగా పొంగిపొర్లింది. తన జీవితాన్ని చక్కదిద్దడం కోసం తల్లిదండ్రులు ఎన్ని అవమానాలు భరించి సహించారు. కన్న కూతురు జీవితం చక్కదిద్దలేకపోయామే అనే బెంగతో గుండె ఆగి మరణించాడు తండ్రి. భర్త అలా చనిపోయి కూతురు జీవితం ఇలా అయిపోయినందుకు మంచం పట్టి మరణించింది తల్లి. ఆమె అశ్రుపూరిత నయనాలకి అంతా అంధకార బంధురంగా తయారైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు దిక్కులేక, నా అన్నవారు లేక ఒంటరితయి హేళల్ని, అవమానాల్ని భరించి ఆవేశం చంపుకుని ఆశల్ని, సుఖ సంతోషాల్ని సమాధి చేసి శిథిల హృదయంతో జీవితాన్ని భారంగా లాక్కొస్తోంది. హిమబిందు మనోనేత్రం ముందు ఒక్కొక్క దృశ్యం కదలసాగింది. 4 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు హరి వద్ద నుంచి ఉత్తరం వచ్చింది. హిమ అక్కకి నమస్కారాలు. నువ్వు రాసిన ఉత్తరం అందింది. అక్కడ సంగతులు తెలిసాయి. గోపాలకృష్ణ గారిని నువ్వు ఇంకా చూడలేదా? త్వరలోనే ఆయన్ని పరిచయం చేసుకుని మాట్లాడు. ఆలస్యం చెయ్యొద్దు. నేను ఇక్కడ తెలిసిన వాళ్ల ద్వారా ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నాను. త్వరలోనే నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అవుతుందనే అనుకుంటున్నాను. అమ్మ నిన్ను తలవని క్షణమే లేదు. నీకు దీవెనలని చెప్పమంది. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. నేను త్వరలోనే అక్కడికి వచ్చేస్తాను. ఇట్లు హరిప్రసాద్ అని ఉంది. హిమబిందు ఆ ఉత్తరం చదువుకుని ఎంత అభిమానంగా రాశాడు. తోడబుట్టిన తమ్ముడు కూడా ఇంత అభిమానంగా ఉండడేమో అనుకుంటూ టేబుల్ సరుగులో పెట్టింది ఆ ఉత్తరాన్ని. ఇంటిగల వాళ్ళు ఒక టేబుల్, కుర్చీ హిమబిందు గదిలో పెట్టారు. వాళ్ళింట్లో జాగా లేక వాళ్ళు పెడతామంటే తనకి కూడా సామాన్లు ఏం లేవు కదా అని పెట్టమందామె. ఇంకా ఏ సామాన్లు కొనలేదు. మంచం కూడా లేదు. ఎలాగూ గోపాలకృష్ణ ఇంట్లోకి తన మకాం మార్చేస్తుంది. ఈ కొద్ది రోజులకే కొనడం దేనికి అనుకుందామె. 2 రోజులు పోయాక ఆ రోజు కాలేజీకి సెలవు. హిమబిందు బాగా ఆలోచించి మళ్లీ పార్వతమ్మను ఒక పల్టీ కొట్టించాలని నిశ్చయించుకుని షాపుకి వెళ్లి ఓ జరీ తెల్ల చీర, మిఠాయి పట్టుకొచ్చింది. ఇంటికి వచ్చాక ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఆ 2 ప్యాకెట్లు పెట్టి తను ముస్తాబయ్యి సరిగ్గా 4 గంటలు అవుతుండగా భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని చేత్తో ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకుని ఇంటికి తాళం వేసి ఆటోలో గోపాలకృష్ణ ఇంటికి బయలుదేరింది. ఆటోకి డబ్బులిచ్చి గేటు తీసుకుని లోపలికి వెళ్ళిందామె. అంతే, ఆమె పాదాలు ఒక్కసారిగా నేలకు అంటుకుపోయాయి. రెప్పడు వేయడం మర్చిపోయి అలాగే చూడసాగింది. ఊపిరి తీయాలన్న ధ్యాస కూడా మర్చి బొమ్మలా చలనం లేనట్లుగా నిలబడిపోయింది. అప్పుడే గుమ్మం యువతలకు వచ్చిన ఒకతను హిమబిందుని చూస్తూనే ఆశ్చర్యంగా క్షణంసేపు నిలబడిపోయాడు. ఆమె సన్నగా, పొడుగ్గా, దల్లగా, దంతపు బొమ్మలా ఉంది. కాంతివంతమైన విశాల నయనాలు, నవ్వుతున్నట్టుండే పెదవులు, తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మలు, ఉంగరాల జుత్తు, ప్రపంచంలో అందాన్నంతటినీ పోగు చేసుకుని అవతరించిందా ఈ స్త్రీమూర్తి అనిపించేలా ఉందామె. లేత ఆకుపచ్చ చీరపై ఎర్రటి లతలున్న చీర, లేత ఆకుపచ్చ జాకెట్టు వేసుకుంది. నుదుట ఎర్రటి బొట్టు, మెడలో ఎర్ర పూసల దండ వేసుకుంది. ఆమె అపురూప లావణ్యాన్ని అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పురుషుల మనసులను కొల్లగొట్టే ఆమె అందచందాలకి క్షణంసేపు ముగ్ధుడయ్యాడు. ఆమె కళ్ళు విప్పార్చి అతన్ని చూసింది.
అతను బాగా పొడవుకి తగిన లావుతో హుందాగా ఉన్నాడు. నొక్కుల జుట్టు, కొనదేలి సూటిగా ఉన్న నాసిక, గంభీరంగా ఉన్న నేత్రాలు. అతను ఎక్కడికో వెళ్తున్నట్లుగా ఫుల్ సూట్లో ఉన్నాడు. మెడలో టై గాలికి నెమ్మదిగా కదులుతోంది. తెల్లటి తెలుపు. అతనికి 30-35 సంవత్సరాలుంటాయి. అతనిది మంచి టీవీ అయిన విగ్రహం. రాజసం ఉట్టిపడుతోంది. అతనిలో ఎంత చక్కటి అందం! గోపాలకృష్ణ అనుకుంది తనలో తనే హిమబిందు. ఆమె ముఖంలో ఆనందం పరవళ్లు తొక్కింది. ఆకాశంలో విహరించే రాజహంసలాగా ఆమె మనసు సంతోషంతో రెక్కలు విప్పుకుంది. ఈ అమ్మాయి ఎవరు అన్నట్టుగా తన వైపే సూటిగా అతను చూడ్డం గమనించి ఆమె చెంపలు సిగ్గుతో ఎరిపెక్కాయి. హూమ్ డు యూ వాంట్ అని అడిగాడు శాంత గంభీర స్వరంతో. జ్యోతి ఉందా? మెల్లగా అడిగింది హిమబిందు. జ్యోతి అంటూ చెల్లెల్ని పిలిచి ఆమె వైపు చూసి లోపలుంది వెళ్ళండి అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా మోటార్ సైకిల్ వద్దకు వెళ్ళాడు అతను. ఆమె వైపు మళ్ళీ తిరిగి చూడలేదు. ఆమె చూస్తుండగానే అతను మోటార్ సైకిల్ స్టార్ట్ చేయడము, అతను వెళ్ళిపోవడము క్షణంలో జరిగిపోయాయి. అన్నగారి పిలుపుతో జ్యోతి బయటకు వచ్చి తొంగి చూసింది. హిమబిందుని చూస్తూనే సంతోషంతో, రండి లోపలికి, మిమ్మల్ని చూసినప్పటి నుంచి మా అమ్మ అస్తమానం మిమ్మల్నే తలుస్తుంది అంది నవ్వుతూ. హిమబిందు ఆ అమ్మాయి మాటలకు నవ్వుతూ లోపలికి వెళ్ళింది. అమ్మా, ఎవరొచ్చారో చూడు అంది జ్యోతి. ఎవరొచ్చారు అంటూ వచ్చింది పార్వతమ్మ. గది గుమ్మం దగ్గర హిమబిందు నవ్వుతూ నిల్చుంది. ఎవరు? హిమబిందు వచ్చిందా అంటూ ఆమెను ఆప్యాయంగా లోపలికి తీసుకువెళ్ళింది ఆవిడ. లోపలి గదిలో కూర్చున్నారు. నువ్వు మళ్ళా రావనుకున్నాను. నువ్విలా రావడం నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మాయి అందావిడ. ఈ అత్తయ్యని చూడకుండా ఈ మేనకోడలు ఉండగలదా అంటూ నవ్వింది హిమబిందు. నా తల్లే, నీకెంత ప్రేమే నేనంటే అంటూ ఉప్పొంగిపోయింది ఆవిడ. అత్తయ్య, నేను చిన్న పని ఉండొచ్చాను. మీరు నా మాట కాదంటే నేను ఒప్పుకోను అంటూ చూపుడు వేలుతో ఆవిడ వైపు చూపిస్తూ చిన్నపిల్లలా గారంగా అడిగింది హిమబిందు. ఏమిటమ్మా అంటూ లాలనగా చిన్నపిల్లని అడిగినట్లే అడిగింది ఆవిడ. అత్తయ్య, ఈరోజు మా అత్తయ్య పుట్టినరోజు. ఆవిడ పేరు మీద ప్రతి సంవత్సరం ఆ చీర నేనే కట్టుకుంటాను. కానీ ఈ సంవత్సరం మీకు తెచ్చి ఇస్తున్నాను, తీసుకోవాలి అంటూ చీర, రవిక, దాంతోపాటు మిఠాయి ఆవిడ చేతిలో పెట్టి ఆవిడ కాళ్లకు దండం పెట్టింది హిమబిందు. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అంది. పార్వతమ్మగారు సంతోషంతో పొంగిపోయింది. ఆమె తన పట్ల చూపించిన గౌరవాభిమానాలకి మురిసిపోతూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ మనస్ఫూర్తిగా దీవించి లేవదీసి హృదయానికి హత్తుకుంది హిమబిందుని. ఆమె కళ్లల్లో నీళ్లు గిర్రును తిరిగింది. ఆ కన్నీళ్లు చూసి పార్వతమ్మగారు మరోలా అర్థం చేసుకుంది. అన్నయ్య వెళ్ళిపోయాడా అడిగింది ఆవిడ కూతుర్ని. ఆ, ఇందాకే వెళ్ళిపోయాడు అంటూ సమాధానం ఇచ్చింది జ్యోతి. అమ్మాయి కాస్త ముందొచ్చావు కాదు, మా అబ్బాయి ఈరోజు ఇప్పటి వరకు ఇంటి దగ్గరే ఉన్నాడు అందావిడ. లేదమ్మా, ఆవిడ చూశారు అన్నయ్యని అంది జ్యోతి. అవునా అమ్మాయి అడిగింది ఆవిడ. అవునండి, మీ అబ్బాయిని నాకు తెలీదు అంది మెల్లగా హిమబిందు. హిమబిందుని ఆవిడ డైనింగ్ హాల్లోకి లాక్కుపోయి అక్కడ కూర్చోబెట్టుకుని హల్వా, పకోడీలు పెట్టింది తినమని. ఆమె తినలేను అన్నా ఆవిడ ఊరుకోలేదు. ఆవిడ బలవంతం మీద హల్వా, పకోడీలు తిని ఆవిడిచ్చిన కాఫీ తాగింది. అక్కడే కూర్చుని ఆవిడతో కబుర్లు చెప్తూ కూర్చున్నారు. చీకటి పడడంతో ఇంటికెళ్ళడానికి బయలుదేరింది హిమబిందు. జ్యోతి, ఆదివారం మా ఇంటికి రా, ఇద్దరం కలిసి ఏదైనా సినిమాకి వెళ్దాం అంది హిమబిందు. జ్యోతి తల్లి ముఖంలోకి చూసింది. అలా చూస్తావేమిటే, వస్తానని చెప్పు అని కూతుర్ని చిన్నగా కసిరి హిమబిందు వైపు తిరిగి, అలాగే, ఆదివారం మీ ఇంటికి వస్తుందిలే అందావిడ. హిమబిందు ఇంటి అడ్రస్ చెప్పి తప్పకుండా రమ్మని తను చూస్తూ ఉంటానని మరీ చెప్పింది. జ్యోతి అలాగే వస్తానని మాట ఇచ్చింది. హిమబిందు ఇంటికి వచ్చేసింది.
ఆ రోజు ఆదివారం. హిమబిందు భోజనం చేసి జ్యోతి కోసం చూడసాగింది. జ్యోతి 1 గంటకి వచ్చింది. మీ ఇల్లు ఎక్కువ కష్టపడకుండానే తెలుసుకున్నాను అంది. రా, లోపలికి రా. నువ్వు వస్తావా రావా అని చూస్తున్నాను అంది హిమబిందు నవ్వుతూ. అమ్మ చెప్పింది కదా, వస్తాను అంటే తప్పకుండా వస్తానన్నమాటే అంటూ నవ్వింది జ్యోతి. ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్లారు. ఆ వేళ ఆదివారం కావడం చేత సినిమా టికెట్లు దొరకలేదు. వరుసగా 3 హాళ్లకు వెళ్లారు. కొత్త సినిమాలు కావడం, ఆలస్యంగా వెళ్లడం వలన టికెట్లు దొరకనే లేదు. మిగతా పాత సినిమాలు చూసినవే కావడం వల్ల ఇద్దరూ విసుగ్గా ఇంటికి తిరిగి వచ్చేశారు. భలే జరిగిందిలే ఇవాళ అంటూ నవ్వింది హిమబిందు. మనం వచ్చేస్తుంటే వీళ్ళకి టికెట్లు దొరకలేదు కాబోలు అంటూ మన్ని చూసి నవ్వుకుంటున్నారు నవ్వుతూ చెప్పింది జ్యోతి. అలా ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. హిమబిందు తన కాలేజ్ విషయాలు, తన ఫ్రెండ్స్ విషయాలు చెప్పి నవ్వించింది. జ్యోతి ఆ కబుర్లు వింటూ చాలాసేపు నవ్వింది. ఇప్పుడు నేను పనిచేస్తున్న కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిల సంగతి చెప్పనా అంది హిమబిందు. ప్రతి అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్, ప్రతి అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్. వాళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి నిండా 20 సంవత్సరాలు లేవు. ముఖంలో పసితనం పూర్తిగా పోనే లేదు. అప్పుడే వాళ్ళకి పెళ్లి ఆలోచనలు. నేనెంత ఆశ్చర్యపోతానో. ఆదివారం సాయంత్రం రామకృష్ణ బీచ్ దగ్గర చూడు, అందరూ వాళ్లే కనిపిస్తారు. మేం చదువుకునే రోజుల్లో అయితే అబ్బాయిల్ని చూసి అంత దూరానికి తొలగిపోయేవాళ్ళం. వాళ్లతో మాట్లాడాలి అంటేనే అంత భయం వేసేది మాకు. ఏమిటో అంది నవ్వుతూ హిమబిందు. జ్యోతి కూడా వాళ్ళ అన్నయ్య సంగతులు, వాళ్ళ వదిన సంగతులు చెప్పసాగింది. హిమబిందు టిఫిన్ చేస్తూ కబుర్లు వినసాగింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసి మైసూర్ ఇడ్లీ తయారు చేసింది హిమబిందు. కాఫీ కాచి తీసుకొచ్చింది. మీరు చేసిన ఇడ్లీలు చాలా బాగున్నాయి అంది జ్యోతి టిఫిన్ తింటూ. హిమబిందు ఆమె మాటలకి నవ్వింది. తను టిఫిన్ తెచ్చుకుని తినసాగింది. అవును, మీ పెద్దన్నయ్య ఎందుకు పెళ్లి చేసుకోలేదు అడిగింది హిమబిందు. ఆ సంగతి మరి నన్ను అడక్కండి బాబు. అదంతే, ఓ పెద్ద కథ. అది చెప్పాలన్నా టైం చాలదు. మరోసారి ఎప్పుడైనా చెప్తానులేండి అంది జ్యోతి. రహస్యమా అడిగింది హిమబిందు. ఏం రహస్యం లేదు. ఆ కథ తలుచుకోవడం నాకే ఇష్టం ఉండదు, అంతే అంది జ్యోతి. ఏ అమ్మాయినైనా లవ్ చేశారా ప్రశ్నించింది హిమబిందు. చచా, మా అన్నయ్య అసలు ఏ అమ్మాయితోనూ చనువుగా మాట్లాడు అంది జ్యోతి. మరి ప్రశ్నార్థకంగా చూసింది హిమబిందు. చెప్తున్నానుగా, నన్ను అడగద్దని. ఆ కథ ఇప్పుడు గుర్తు చేసుకుంటే నా మనసంతా పాడైపోతుంది అంది జ్యోతి. హిమబిందు మరి ఇక ఆ విషయం ఎత్తలేదు. టైం 4:30 అవడంతో జ్యోతి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరింది. కానీ ఆమెని 5 గంటల దాకా కదలనివ్వలేదు హిమబిందు. తర్వాత తనే ఆటో తెప్పించి ఆటోలో ఇంటికి పంపింది. రోజులు గడుస్తున్నాయి. హిమబిందు వైజాగ్ వచ్చి నెలపైనే అయింది. హరి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. శైలజ కూడా రాస్తోంది. పార్వతమ్మ, జ్యోతి వాళ్ళ మంచితనం సంపాదించుకుంది. ఇక గోపాలకృష్ణ ఒక్కడే ఉన్నాడు. అతన్ని కూడా పల్టీ కొట్టించాలి. ఆ ఇంట్లో ప్రవేశించడం ఎలా? ఇదే ఆమె ప్రశ్న. దానికోసం ఉపాయాలు ఆలోచించసాగింది. హిమబిందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంచుమించుగా నెల కావస్తోంది. కావాలనే మళ్ళీ వెళ్ళలేదు. పార్వతమ్మ ఒకసారి ఇంటికి రమ్మని జ్యోతితో కబురు చేసింది. టైం లేక రాలేదు, వీలు చూసుకుని వస్తానని అత్తయ్యకి చెప్పు అంటూ సమాధానం పంపింది హిమబిందు. జ్యోతి మళ్ళీ రాలేదు. హిమబిందు ప్లాస్టిక్ బ్యాగ్లో బత్తాయి పళ్ళు, యాపిల్స్, మిఠాయి పెట్టి ఇంటికెళ్ళ వాళ్ళ అబ్బాయితో ఇల్లు ఆనవాలు చెప్పి పార్వతమ్మ గారికి ఇచ్చి రమ్మని పంపించింది. ఆ అబ్బాయి వెళ్ళి 1:30లో వచ్చాడు. పార్వతమ్మ గారికే ఇచ్చాను అని చెప్పాడు. ఆవిడ ఇంకేమైనా అన్నారా అని అడిగింది హిమబిందు. మిమ్మల్ని చూడాలనుంది, ఎలా అయినా వీలు చూసుకుని రమ్మని చెప్పమన్నారు ఆవిడ అన్నాడా అబ్బాయి. హిమబిందు మనసులోనే నవ్వుకుంది. మరో 10 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు రాత్రి 8 గంటలు అవుతుండగా హిమబిందు ఆటోలో గోపాలకృష్ణ ఇంటికి బయలుదేరింది. ఆమె గుండెలు ఎందుకో దడదడలాడాయి. తన తెలివితేటలు, గడుస్తనం ఉపయోగించే సమయం వచ్చింది.
ఆ రోజు ఆమె అందంగా అలంకరించుకోలేదు, చీరైనా మార్చుకోలేదు. ఎలా ఉన్నది అలాగే బయలుదేరింది. వాళ్ళ ఇంటి ముందు ఆటో దిగ్గానే దిగి ఆటోకి డబ్బులు తీసి ఇవ్వబోయి ఆ ప్రయత్నం మానుకుని కంగారుగా లోపలికి పరిగెత్తింది. అత్తయ్యా, జ్యోతి అంటూ భయంతో వణుకుతున్నట్లుగా పిలిచింది. ఎవరు అంటూ వచ్చింది పార్వతమ్మ. హిమబిందుని చూస్తూనే, అమ్మాయి నువ్వా? ఈ రాత్రి వేళ ఇలా వచ్చావేమిటి? అదేమిటి అలా ఉన్నావే? ఏమైంది అంటూ ఆశ్చర్యంగా కంగారుగా అడిగిందావిడ. ఉన్నట్టుండి ఆవిడ్ని అత్తయ్యా అంటూ చుట్టేసి వెక్కి వెక్కి ఏడవసాగింది. అమ్మాయి, ఏమిటి? ఏమైంది? నాకు చెప్పమ్మా అంటూ బుజ్జగిస్తున్నట్లుగా అడిగిందావిడ. అత్తయ్యా అంది హిమబిందు ఇంకా ఏడుస్తూనే. చెప్పమ్మా, ఏమిటి? ఓదారుస్తున్నట్లుగా అడిగిందావిడ. అత్తయ్యా, నేను నేను మీ ఇంట్లో ఒక్క 2 రోజులుంటాను. ఉండనిస్తారా? ఒక్కర్తిని ఉండలేకపోతున్నాను అంది హిమబిందు. అలాగే ఉండు. నువ్వు ఉంటానంటే నేను వద్దంటానా? 2 రోజులేమిటి? నీకెన్నాళ్ళు ఇక్కడ ఉండాలనుకుంటే అన్ని రోజులుండు, సరేనా? అందావిడ హిమబిందు కళ్ళు తుడిచి. ఆమె మెల్లగా దుఃఖం ఆపుకుంటూ తల ఊపింది. అసలు ఏం జరిగిందో నాతో చెప్పవు అంటూ హిమబిందు గడ్డం పట్టి అడిగిందావిడ. చెప్తాను. అన్నట్టు ఆటోకి డబ్బులివ్వాలి, మర్చిపోయాను అంది హిమబిందు. అమ్మాయి జ్యోతి అంటూ కూతుర్ని పిలిచిందావిడ. పిలిచావమ్మా అంటూ అక్కడికి వచ్చి అక్కడ హిమబిందుని చూసి, అరే మీరొచ్చారా? నేను చూడనే లేదు అంది జ్యోతి. సరే గాని ముందు ఆ సొరుగులో 5 రూపాయల నోటు తీసి ఆటోకి ఇచ్చి పంపించు అందావిడ. జ్యోతి అర్థం కానట్లుగా తల్లివైపు ఒకసారి చూసి హిమబిందుని తల్లిని మార్చి మార్చి చూసి తల్లి చెప్పినట్లుగా ఆటోకి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళింది. ఏమిటో ఇప్పుడు చెప్పమ్మా అందావిడ. అత్తయ్య, మరేమో నేను కాలేజ్ నుంచి వచ్చి నా గదిలో పడుకున్నాను. ఇంటిగల వాళ్ళు లేరు, ఊరెళ్ళారు. ఇంటిగల ఆయన బావమరిదిట ఆయన్ని ఇంటికి కాపలాగా ఉంచి వెళ్ళారు. అతన్ని 2 రోజులుగా చూస్తున్నాను. చాలా మంచివాడిలాగానే అనిపించాడు. ఇవాళ నా గదిలో పడుకుంటే తలుపు కొట్టాడు. వెళ్ళి తలుపు తీశాను. అతను చొరవగా లోపలికి వచ్చి కూర్చుని నోటికొచ్చినట్టు వాగడం మొదలెట్టాడు. నాకు భయం వేసి బయటికి పరిగెత్తాను. నేనొక్కర్తిని ఉన్నాను. మా తమ్ముడు కూడా లేడు. మా ఇంట్లో పని మనిషి కూడా ఆ సమయంలో లేదు. అప్పటికే పని చేసుకుని వెళ్ళిపోయింది. పక్కింట్లో పని మనిషిని కేకేసి చెప్పాను. అది వాడిని ఒక్క తిట్టు కాకుండా తిట్టిపోసిందనుకో. దాంతో కాస్త జంకి పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పని మనిషి నాకు కాపలాగా ఎంతసేపు ఉంటుందని దాని ఇంటికి వెళ్లకుండాను. పాపం చాలాసేపు తోడుగానే కూర్చుంది. ఈ రాత్రికి ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమ్మా అని ఆ అమ్మాయి సలహా చెప్పింది నాకు. ఈ మాయదారి సచ్చినోడు మంచివాడు కాదు అని చెప్పింది. ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఎవరున్నారు నాకు? ఎక్కడికి వెళ్తాను? ఎవరింటికి వెళ్తాను? పని మనిషి ఎప్పుడు వెళ్తుందా అన్నట్టు వాడు చూస్తున్నాడు. దాంతో నాకు చాలా భయం వేసింది అత్తయ్య. నాకు ఆ సమయంలో మీరు గుర్తొచ్చారు. తల్లిలా మీరొక్కరే నన్ను ఆదరిస్తారు అని పని మనిషి సహాయంతో ఇంటికి తాళం పెట్టి బ్యాగ్ పట్టుకుని ఆటోలో మీ ఇంటికి వచ్చేసాను అత్తయ్య. ఇంటిగల వాళ్ళు వచ్చే వరకు 2 రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా? జాలిగా ప్రాధేయపడుతూ అడిగింది హిమబిందు. 2 రోజులని నన్ను అడుగుతున్నావా? ఈ ఇల్లు నీదే అనుకోమ్మా. నువ్విక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఆ దరిద్రపు ఇంట్లో అస్సలుండొద్దు. రేపు నేను నీకు తోడుగా వస్తాను. నీ సామాన్లు అవి ఏమున్నాయో అన్నీ తెచ్చేసుకో. మాతో పాటే నువ్వు ఉందువు గాని అందావిడ ప్రేమగా హిమబిందును ఓదారుస్తూ. అత్తయ్య, మీరెంత మంచివారు. మీరే కనుకిలా ఆదరించకపోతే నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకోవాల్సిందే కదా. ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళగలను అంటూ ఆవిడ్ని పట్టుకుని మళ్ళీ ఏడ్చేసింది హిమబిందు. ఊరుకోమ్మా, నేనున్నానుగా, నీకేం భయం లేదు అందావిడ ఓదారుస్తూ. ఆ రోజు వాళ్ళింట్లోనే భోజనం చేసి జ్యోతి పార్వతమ్మ గదిలో పక్క వేసుకుని పడుకుంది హిమబిందు. గోపాలకృష్ణ రాత్రి 11 గంటలకు వచ్చి పడుకున్నాడు. భోజనం చేయలేదు. ఎక్కడో భోజనం చేసి రావడం అతనికి మామూలే. అతనికి ఆ రాత్రి హిమబిందు సంగతి ఏమీ తెలీదు. అతనికి తల్లి కానీ చెల్లెలు కానీ చెప్పలేదు. మర్నాడు ఉదయం తల్లి అతనికి కాఫీ టిఫిన్ ఇస్తూ హిమబిందు సంగతి చెప్పి, పాపం ఒక్కర్తి ఉండలేక ఇక్కడికి పరిగెత్తుకొచ్చింది.
మన ఇంట్లోనే ఉండమన్నాను అందావిడ జాలిగా. అతను ఊగొట్టి వినసాగాడు. అది కూడా శ్రద్ధగా విన్నాడో లేదో. హడావిడిగా కాఫీ టిఫిన్ తీసుకుని తయారయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. హిమబిందు ఎవరో అతనికి తెలియదు. ఆ రోజు అతను చూసిన అమ్మాయే హిమబిందు అన్న విషయం అతనికి తెలియదు. హిమబిందు కాలేజ్కి 2 రోజులు సెలవులు పెట్టింది. పార్వతమ్మ ఆమెతో వస్తానని అన్నా వినకుండా వద్దని జ్యోతిని మాత్రం తీసుకెళ్ళింది. జ్యోతిని కూడా ఆటోలోంచి దిగొద్దని చెప్పి తను లోపలికి వెళ్లి తాళం తీసి సామాన్లన్నీ ఆటోలో వేయించి ఇంటిగల వాళ్ళకి చెప్పి వాళ్ళకి కరెంటుకి అది ఇవ్వవలసిన డబ్బులు లెక్క చేసి ఇచ్చేసింది. ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పి పాల వాళ్ళకి పని మనిషికి ఎవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చేసి సామాన్లతో సహా హిమబిందు గోపాలకృష్ణ ఇంటికి వచ్చేసింది. హిమబిందు ఆ ఇంట్లోకి రాగానే హాయిగా ఊపిరి పీల్చుకుంది. మెల్లిగా ఇంట్లో చోటు సంపాదించుకున్నాను, ఆయన మనసులో కూడా చోటు సంపాదించుకోగలిగితే అనుకుంది మనసులో. పార్వతమ్మ గారు ఎంత పట్టుబడినా ఆమె వినకుండా వేరే వంట చేసుకోసాగింది. ఆమెకి ఇచ్చిన గదిలో తన సామాన్లన్నీ సర్దుకోసాగింది. హరి ఒక్కసారి వస్తే బావుండు. ఒక నెల రోజుల్లో వైజాగ్ ట్రాన్స్ఫర్ అవుతుందని తనకి రాశాడు. తను ఒక్కరితే ఇంత నాటకం ఆడుతూ ఉంటే హరి కూడా వస్తే ఇంకా నాటకం ఆడొచ్చు అనుకుందామే. హరి శైలజ లేకపోతే తను ఇంత సాహసం చేయగలదా? తను గోపాలకృష్ణను కలుసుకోగలిగేదా? ఈ ఇంట్లో కాలు పెట్టగలిగేదా? శైలజ భర్త తెలుసుకుని వచ్చాడు పాపం. అతను చాలా మంచివాడు. అతని సహాయం లేకపోతే ఉద్యోగమే దొరికేది కాదు. గోపాలకృష్ణ ఎక్కడుంటున్నాడో కూడా తెలిసేది కాదు అనుకుంటూ అందరి గురించి ఆలోచిస్తూ వంట పూర్తి చేసింది హిమబిందు. అమ్మాయి, నీది చాలా మొండి పట్టు. నువ్వు తినే అన్నం ఎంత? ఆ మాత్రం ఈ అత్తయ్య నీకు పెట్టలేదు? నిష్ఠూరంగా అంది పార్వతమ్మ గారు. అది కాదత్తయ్య, మీరు మరోలా అనుకోవద్దు. రాత్రివేళ అలా మీ ఇంటికి వచ్చేశాను. పొమ్మనకుండా మంచి మనసుతో ఆదరించారు నాకు. అంతే చాలు. భోజనం ఎక్కడ చేస్తే ఏమిటి? నేను మీ ఇంట్లో మీ ఎదురుగానే కదా ఉంటాను నవ్వుతూ అంది హిమబిందు. ఏమిటో, నీ మాట నీదే గాని నా మాట అస్సలు వినవు కదా అందావిడ. అత్తయ్య, మీ మాట ఎందుకు విన్ను? మీరంటే నాకెంత ప్రాణమో తెలుసా అందావిడ వైపు చూస్తూ హిమబిందు. ఆ మాటకే పొంగిపోయిందావిడ. ఆ వేళ రాత్రి 8 గంటలకు వచ్చాడు అతని ఇంటికి. హిమబిందు తన గదిలోంచే తొంగి చూసింది. అతను తిన్నగా లోపలికి వెళ్ళిపోయాడు. హిమబిందు ఒక క్షణం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలాగా అత్తయ్య అంటూ లోపలికి వెళ్ళింది. ఇక్కడికి రామ్మా, భోజనాల గదిలో ఉన్నాను అందావిడ భోజనాల గదిలో నుంచి పలుకుతూ. ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారా అంటూ డైనింగ్ హాల్లోకి అడుగు పెడుతూనే టక్కున ఆగిపోయింది హిమబిందు. అదేమిటమ్మాయి అలా నిలబడిపోయావు? మా అబ్బాయి అందావిడ. అతను డైనింగ్ హాల్లో టేబుల్ మీద భోజనం చేస్తున్నాడు. నమస్తే అంటూ గౌరవంగా చేతులు జోడించింది హిమబిందు. అతను తలెత్తి ఆమె వైపు చూసి తల ఊపి తిరిగి భోజనం చేయసాగాడు. నీ చెప్పాను కదా ఈఎంఐ గురించే అందావిడ కొడుకుతో. అతను అనకుండా మౌనంగా భోజనం చేయసాగాడు. ఎంతో ఆకలిగా ఉన్నవాడిలా దృష్టి ఎటు తిప్పకుండా తినడమే ముఖ్యం అన్నట్టు ప్లేటు వైపే దృష్టి సారించి భోజనం చేస్తున్నాడు. ఏం మనిషినా, ఒక్కసారైనా ఇలా చూడడే అనుకుంది హిమబిందు. ఆమెకి ఒళ్ళు మండిపోయింది. మనసులో కలిగిన కోపాన్ని ఒక్క గుటకలో మింగి ఊరుకుంది. కోపతాపాలకి ఇది సమయం కాదు. ఆనాడు వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల స్థలాన్ని కోరి ముల్లోకాల్ని స్వంతం చేసుకున్నాడు. మరి ఈనాడు తను ఉండడానికి నీడను కోరి వచ్చినట్టుగా వచ్చి ఈ గోపాలకృష్ణని, ఈ ఇంటిని తన స్వంతం చేసుకోబోతోంది త్వరలో. అందుకని తనకి ఇప్పుడు ఓర్పు, శాంతం చాలా అవసరం అనుకుంటూ కోపంగా ఉన్న మనసుని బుజ్జగించి జోకొట్టింది హిమబిందు. మీరు భోజనం చేశారా అత్తయ్య అడిగింది హిమబిందు. గోపాలకృష్ణ అత్తయ్య అన్న ఆ పిలుపు వినగానే హిమబిందు వైపున చివ్వున తల తిప్పి చూసి వెంటనే మొహం తిప్పేసుకున్నాడు. అతడు మనసులో ఏమనుకున్నాడో పరమాత్మకే తెలియాలి. లేదమ్మా, ఇప్పుడే అబ్బాయి వస్తే అబ్బాయి కొడ్డించాను అందావిడ హిమబిందుకు సమాధానం ఇస్తూ. సరే, మళ్ళీ వస్తాలే అత్తయ్య అంటూ యువతలకు వచ్చేసిందామె.
ఆమె ఒక నిజాన్ని గ్రహించింది. అత్తయ్య అన్న పిలుపుకి అతని బండ హృదయం కదులుతోంది అని. అతనికి ఆ పిలుపు చిత్రంగా వినడానికి గమ్మత్తుగా ఉంది. అతను వింటుండగా 10 సార్లు ఆవిడ్ని అత్తయ్య అత్తయ్య అని పిలవాలి. ఆ పిలుపు అతని హృదయాన్ని మీటాలి. తన ప్రేమామృతంతో ఆ బండరాయిని కరిగించాలి. మూర్ఖులకి ఏం చెప్పినా చెవికెక్కదు. క్రమంగా వాళ్లలో మార్పు రావాలే కానీ దేవుడు ఎదుట నిలిచి చెప్పినా ఇదీ సంగతి అని వాళ్ళు నమ్మరు సరికదా. నువ్వెవరు చెప్పడానికని అడుగుతారు. అలాంటి మూర్ఖుల్లో మూర్ఖుడితను అనుకుంది హిమబిందు. ఆమెకి ఆ రాత్రంతా ఆలోచనలతో నిద్ర పట్టలేదు. పురుషుడన్నవాడు కాస్త సరదాగా మాట్లాడితే స్త్రీ పురుషుణ్ణి తన వైపు తిప్పుకోగలదు. కానీ ఈ గోపాలకృష్ణ అలా కాదే. ఆడగాలి తగలడంతో పాములా పడగ వైపు బుసలు కొడుతున్నాడు కోపంగా. అలాంటి మనస్తత్వం గల పురుషుడి దగ్గరికి ఏ స్త్రీ దరిచేరలేదే. అయినా తప్పదు, తను అతని నీడకే చేరుకోవడానికి వచ్చింది అనుకుంది. ఆ రోజు తెల్లవారి చీకటితోనే లేచిపోయింది. తలారా స్నానం చేసి పసుపు రాసుకుంది. నుదుట ఎర్రని బొట్టు పెట్టుకుంది. ముదురు నీలం రంగు చీర, అదే రంగు జాకెట్టు వేసుకుంది. దేవుడి గది శుభ్రంగా తుడిచి దీపారాధనకు నూనె వేసి ఒత్తులు వేసింది. పువ్వులు కోసి అక్కడ ఉంచింది. పార్వతమ్మ స్నానం చేసి పూజామందిరం వద్దకు వచ్చి చూస్తూ ఆశ్చర్యంగా చూసింది. అక్కడ హిమబిందు నవ్వుతూ నిలబడింది. పార్వతమ్మ సంతోషంగా ఆమె వైపు చూసి, అమ్మాయి, నువ్వు చీకటితోనే లేచావా అంది. అవునన్నట్లుగా తల ఊపింది హిమబిందు. నిన్ను చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందమ్మాయి. ఆడపిల్ల తెల్లవారు లేవడం ఎంత మంచిదో తెలుసా. మహాలక్ష్మిలా ఉన్నావు. నువ్వున్న ఇంట్లో లక్ష్మి తొలుతూగుతూ ఉంటుంది. ఏ ఇంటి కోడలు కానున్నావో. నిన్ను కోడల్ని చేసుకునే అదృష్టం ఎవరికుందో. నిన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి నిజంగా అదృష్టవంతుడు అందావిడ. ఆవిడలా పొగుడుతుంటే హిమబిందు చెంపలు ఎర్రబడ్డాయి. పార్వతమ్మ పూజ చేసుకుంటోంది. హిమబిందు వంటగదిలోకి వెళ్లి జీడిపప్పు వేసి ఉప్మా తయారు చేసింది. ఉప్మాలోకి చట్నీ తయారు చేసి ఒకచోట ఉంచింది. నానపెట్టిన పప్పు గ్రైండర్లో వేసి పెసరట్లకి రుబ్బింది. పార్వతమ్మ పూజ ముగించి వంటగదిలోకి రాగానే ఆమె చేసి ఉంచిన టిఫిన్ గుమగుమలకి ఆవిడకి నోరూరింది. అమ్మాయి, నువ్వు చేస్తున్నావా? మధ్య నీకెందుకమ్మా శ్రమ, నేను వచ్చి చేసుకుందును కదా అందావిడ. అలా అందే కానీ హిమబిందు చేసిన టిఫిన్ తినాలనిపించింది ఆవిడకి. పైకే ఇంత గుమగుమ వాసన వేస్తుందంటే తింటే ఇంకెంత రుచిగా ఉంటుందో అనుకుందావిడ. హిమబిందు పెరటిలో తల ఆరబెట్టుకుంది. ఆమెది బాగా పెద్ద జుట్టు. వేళ్లతో దువ్వుతున్నట్లుగా జుట్టుని విప్పుతూ ఆరబెట్టుకుంటోంది. ఎండలో నిలబడ్డ ఆమె సౌందర్యం, గాలికి రేగుతున్న ముంగుర్లు, ఆ జుత్తు ఏ అప్సరసైనా దివి నుంచి భూకి దిగి వచ్చిందేమో అన్నంత అందంగా ఉంది. గోపాలకృష్ణ టవల్ భుజంపై వేసుకుని టూత్ బ్రష్ చేత్తో పట్టుకుని అటుగా బాత్రూం వైపు వెళ్ళబోయాడు. హిమబిందు కొద్ది క్షణాలు అతని వైపే చూసింది. ఏ పురుషుడైనా ఆ స్నిగ్ధ సౌందర్యం వంక, ఆ మనోహర దృశ్యం వంక ముగ్ధుడైనట్లు చూడకుండా ఉండలేడు. బండరాయ్ అనుకుని మనసులోనే కసిగా మరోసారి అనుకోకుండా ఉండలేకపోయింది హిమబిందు. జ్యోతి అతనికి స్నానానికి నీళ్లు తోడింది. భార్య చేత చేయించుకోవాల్సిన టైంలో చెల్లెలు చేస్తోంది సేవ. తన వాళ్ళెవరో పై వాళ్ళెవరో గుర్తించలేని మూర్ఖులకి అంతే మరి అనుకుంది హిమబిందు. అతను ఆఫీసుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కాలికి బూట్లు కూడా వేసేసుకున్నాడు. తల్లి అతనికి టిఫిన్ పెట్టింది. అత్తయ్య, మరొక అట్టు తీసుకువెళ్ళండి అంటూ వంటగదిలో నుంచి కేక పెట్టింది హిమబిందు. వస్తున్నా అంటూ ఆవిడ లోపలికి వెళ్ళి అట్టు తెచ్చి కొడుక్కి వేసింది. ఆ అమ్మాయి వేసిందిరా, పెసరట్టు ఉప్మా చట్నీ బాగుంటుంది అని వినడమే కానీ నేనెప్పుడు తినలేదు. ఎంత బాగా వేసిందో అమ్మాయి అంటూ ఆవిడ మురిసిపోతూ చెప్తోంది. వంటగదిలో హిమబిందు చెవులు రిక్కించుకుని మరీ వినసాగింది అతను ఏమంటాడో అని. ఎంతకీ అతని మాటలేం వినిపించలేదు ఆమెకి. అతను టిఫిన్ చేయడం ముగించి వెళ్తున్నట్లుగా అలికిడైంది. ఆమె అక్కడి నుంచే తొంగి చూసింది అతని వైపు. గుమ్మం దాటి వెళ్తున్నవాడల్లా ఆగి, అమ్మా అని పిలిచాడు. ఏమిటి బాబూ అంది దగ్గరగా వెళ్తూ. ఆ అమ్మాయి మన ఇంట్లో ఎన్ని రోజులుంటుంది
అడిగాడతను. అతని కంఠస్వరం శాంత గంభీరంగా ఉంది. ఏ ఏమైందిప్పుడు? అందావిడ తెల్లబోయినట్లుగా కొడుకు మొహంలోకి చూస్తూ. పరాయి ఆడపిల్లని తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఎంత త్వరగా పంపించేస్తే అంత మంచిది. ఆ తర్వాత నీ ఇష్టం అని అతను మరో మాటకి అవకాశం ఇవ్వకుండా చెప్పవలసింది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని స్వభావమే అంతా. ఏదైనా చెప్పదలుచుకుంటే సూటిగా 2 ముక్కల్లో చెప్పేసి ఇక ఆ విషయం తనకి అనవసరం అన్నట్టుగా ఉంటాడు. వంటగదిలోంచి వింటున్న హిమబిందుకి ఆ మాటలు వినిపించాయి. తల వంచుకుని బొటనవేలు నేల మీద రాస్తూ నిలబడింది. అంటే తనిక్కడ ఉండడం అతనికి ఇష్టం లేదన్నమాట అనుకుంది బాధగా. అంతలోనే ఆమె మనసు మళ్ళీ మొండికేసింది. అతని ఇష్టాయిష్టాలతో తనకి పనే ఉంది. ఈ ఇంటిలోకి ఎప్పుడైతే తను ప్రవేశించిందో తిరిగి వెళ్ళకొట్టడం ఎవ్వరి తరం కాదు. ఎంతవరకు వస్తుందో తను చూస్తుంది అనుకుంది పట్టుదలగా. అతను ఆఫీసుకి వెళ్ళిపోయాడు. హిమబిందు తన గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. అమ్మాయ్, ఏం చేస్తున్నావు? అలా కూర్చున్నావే? మా అబ్బాయి అన్న మాటలకి బాధపడుతున్నావా? అంటూ పార్వతమ్మ ఆ గదిలోకి వచ్చి ఆమె తలపై చెయ్యి వేసి ఆప్యాయంగా అడిగింది. లేదు అంది హిమబిందు. మీ అబ్బాయి ఏమన్నారు? నేను వినలేదే అంది పైనుంచి. ఓ, వినలేదు? పోనీలే, వింటే బాధపడమేగా, వినకపోవడమే మంచిది అందావిడ. అసలు ఏమన్నారు అడిగింది హిమబిందు తనకేం తెలియనట్లు. ఏదో అన్నాడు. వాడన్న మాటలేం మనసులో పెట్టుకోకు అందావిడ మళ్ళీ. నేనెందుకు మనసులో పెట్టుకుంటాను? ఎవరేమన్నా నేను లెక్క చేసుకోను. మీరేమైనా అంటేగా నేను బాధపడ్డానికి అంది నవ్వుతూ హిమబిందు. మా తల్లే, మా అమ్మే అంటూ పొంగిపోయిందావిడ. కూర్చుని కొడుకు విషయాలు మెల్లగా చెప్పడం ప్రారంభించింది. అమ్మాయి, నిజంగా చెప్తున్నాను, మా అబ్బాయి మనసు చాలా మెత్తంది. పైకి వాడలా అందరికీ కఠినంగా కనిపిస్తాడు. వాడి గుండెల్లో ఎంత విచారం గూడు కట్టుకుని ఉందో ఎవరికీ అర్థం కాదు అందావిడ గతంగంతా గుర్తు తెచ్చుకుంటూ బాధగా నిట్టూర్చి. ఆ గదిలో కొద్ది క్షణాల పాటు నిశ్శబ్దం తాండవించింది. ఎవరికి వారే మూగబోయినట్టు కూర్చున్నారు. మా అబ్బాయికి మా తమ్ముడు కూతుర్నిచ్చి చెయ్యాలని మా తమ్ముడు నేను కూడా ఎంతో ముచ్చటపడ్డాం. మా మేనగోడల సీతారత్నం బావనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చుంది కూడా. అంతలోకి మీ మావయ్యకి తిని కూర్చుని పని లేనట్టు ఓ శనిని తెచ్చి వీడి తల మీద కూర్చోబెట్టారు. ఆ శనిని మరువలేకపోతున్నాడు వీడు. అంతా నా రాతమ్మా. ఈ బరువు బాధ్యతలన్నీ నా నెత్తిన పెట్టి ఈ మాయ పిల్లల్ని నాకు అప్పగించి మీ మావయ్య మాత్రం హాయిగా కళ్ళు మూశారు. నాకొచ్చే ఈ తిప్పలు అంటూ కళ్ళు తుడుచుకుంది ఆవిడ. హిమబిందుకి వివరం అడగాలనిపించినా అడగలేకపోయింది. వాడికి ఎప్పుడు కళ్యాణ యోగం ఉందో ఏమిటో అందావిడ బాధగా. మళ్ళీ ఆవిడే అంది. మా తమ్ముడైతే మా సీతారత్నానికి ఇంకా పెళ్లి చేయలేదు. వీడు చూస్తే ఇలా కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఏం చెప్పమంటావు అమ్మాయి అంది బాధగా. అత్తయ్య, ఊరుకోండి అంటూ ఆవిడ్ని ఓదార్చింది హిమబిందు. మీ మనసులో ఇంత బాధ ఉందని నేనెప్పుడూ అనుకోలేదు అందామే. పార్వతమ్మకి కావాల్సింది సానుభూతి. అది హిమబిందు దగ్గర దొరకడంతో ఆవిడ మనసు శాంతించింది. జ్యోతి తల్లిని పిలవడంతో ఆవిడ లేచి వెళ్ళింది. హిమబిందు హరికి ఉత్తరం రాసింది. ప్రస్తుతం నీ ట్రాన్స్ఫర్ ఆఫ్ చేసుకోమని. ఆమె ఉద్దేశం అతను వస్తే ఈ ఇంట్లో ఉండడానికి వీలుండదు, తన్ని వెళ్ళిపోమని ఖచ్చితంగా చెప్పేస్తాడు గోపాలకృష్ణ అని. అసలే అతనికి తను ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు. ఇక హరి వచ్చాడు అని తెలిస్తే ఉండనిస్తాడా? అదే ఆమె భయం. రోజులు గడిచే కొద్దీ జ్యోతి చనువుగా సరదాగా ఉంటుంది. సెలవు రోజున ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్తూ ఉంటారు. ఏదైనా భక్తి సినిమా వస్తే పార్వతమ్మని హిమబిందు బలవంతంగా లాక్కుని వెళ్తుంది. ఆవిడ హిమబిందుపై ఈగ వాలనివ్వడం లేదు. అంత ప్రాణంగా చూస్తోంది. జ్యోతి పేరు పెట్టి పిలుస్తుంటే ఆవిడ కూతుర్ని కేకలు వేసింది. నీకంటే అమ్మాయి పెద్దది కదా, పేరు పెట్టి పిలుస్తారా? వదినా అని పిలు
అంటూ కోప్పడింది. అప్పటినుంచి జ్యోతి హిమబిందుని వదిన అంటూ పిలవసాగింది. దేవుడి ఆలయాన్ని చేరుకోవడానికి ఇంకా సగం మెట్లున్నాయి. సగం ఎక్కి వచ్చేసింది తను అనుకుని తనలోనే నవ్వుకుంది హిమబిందు.